నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ భారత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ పాఠశాల టీచర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 7th పే సాలరీ అనేది వీరు ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న టీచర్స్కు ఉండే సాలరీ కంటే ఈ పాఠశాలలో ఉండే టీచర్స్కి ఎక్కువ సాలరీ అనేది లభిస్తుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ మరియు టీజీటీ పోస్టుల కోసం వీరు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ వెబ్సైట్ చూడవచ్చు, recruitment.nta.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. మనం ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఈ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీలో వీరి హ్యాండ్ ఓవర్లో ఈ పాఠశాలలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. వీటిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇవి ఎస్టీ అంటే ట్రైబల్ ఏరియాలలో వీటిని స్థాపించడం జరిగింది. ఎక్కువగా కొండ ప్రాంతాలలో మరియు ట్రైబ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ పాఠశాలలు అనేవి ఉంటాయి. ఇందులో సిబిఎస్ఈ సిలబస్ అనేది బోధిస్తూ ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఈ పాఠశాలలన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ టీచింగ్ స్టాఫ్ కోసం ఇది నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇక్కడ మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది చూడవచ్చు. ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనే వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 1 నుండి మొదలై ఏప్రిల్ 30 వరకు తీసుకోవడం జరుగుతుంది. నెల రోజుల గడువు అనేది ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్కి 2000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. పీజీటీ మరియు టీజీటీకి అయితే 1500 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అంటే ఒకే రోజు 2 ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. 2 పేపర్లలో వీరు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏ సబ్జెక్టు వేకెన్సీస్ ఉన్నాయో మనం ఒక్కసారి గమనించినట్లయితే, ప్రిన్సిపల్ పోస్టులకైతే ఇక్కడ శాలరీ ఇవ్వడం జరిగింది. పే మ్యాట్రిక్స్ ఇక్కడ భారత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 7th పే శాలరీలు అనేటివి ఇందులో చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ మినిమం శాలరీ 78,800 నుండి మొదలవుతుంది ప్రిన్సిపల్కి. ఇక వైస్ ప్రిన్సిపల్ శాలరీ 56,100 నుండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఆ సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఈడీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయిన వాళ్ళు ఈ పీజీటీ అనే పోస్టులకు అర్హులు. ఇందులో ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సబ్జెక్టులలో వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. వీరి యొక్క శాలరీ 47,600 నుండి మొదలవుతుందని తెలియజేయడం జరిగింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ కేవలం ఈ 5 సబ్జెక్టులలోనే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. వీరి జీతం అనేది 44,900 నుండి దాదాపు 1,42,000 వరకు అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. అంటే ఎగ్జామ్ అనేది పెన్ పేపర్ టెస్ట్ కాకుండా కంప్యూటర్లో పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ అడగడం జరుగుతుంది. మీడియం అనేది హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అని తెలియజేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిన్సిపల్కి ఆబ్జెక్టివ్ టైప్, అలాగే తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 160 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్, 40 మార్కులకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 3 గంటలు ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్డ్గా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ నుండి కొన్ని, జనరల్ హిందీ నుండి. హిందీ ఎందుకు అంటే ఎక్కువగా ట్రైబల్స్ హిందీ అనేది ఎక్కువగా వాళ్ళకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా హిందీ మీడియంలో మరియు ఇంగ్లీష్లో బోధించవలసి ఉంటుంది. అక్కడ వారికి ఎక్కువగా హిందీ వస్తుంది కాబట్టి హిందీ కూడా అడిగారు. అలాగే మన జాతీయ భాష హిందీ కాబట్టి ఆ సిబిఎస్ఈ అనేవి హిందీలో కూడా కొన్ని పాఠశాలలు బోధించడం జరుగుతుంది. అందుకే హిందీ మరియు
ఇంగ్లీష్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు. తర్వాత వైస్ ప్రిన్సిపల్, అలాగే పీజీటీకి కూడా ఆబ్జెక్టివ్ టైప్ 160 మార్కులు మరియు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అంటే సబ్జెక్ట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి 40 మార్కులు కేటాయించడం జరిగింది. వీరికి కూడా ఇంగ్లీషు మరియు హిందీ కూడా నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. ఇంకా మిగతా సబ్జెక్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ రకంగా ప్రిపరేషన్ అనేది సాగించాల్సి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఒకవేళ తప్పు ఆన్సర్ చేసినట్లయితే 0.25 అంటే 4 తప్పు ప్రశ్నలు సమాధానం చేసినట్లయితే 1 మార్క్ అనేది కట్ అవుతుంది. అలాగే టీజీటీ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం 180 ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్. టీజీటీకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది లేదు, కేవలం పీజీటీకి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. టీజీటీకి మాత్రం మొత్తం 180 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారో వాళ్ళకే డైరెక్ట్గా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇంకా ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ నుండి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ టైం నుండి ఏ టైం వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఇవి ఉండడం జరుగుతుంది. ఇది చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పొచ్చు. కాబట్టి ఉపాధ్యాయ పోస్టు కావాలనుకునేటటువంటి ఆశావహులందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పొచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వ టీచర్ కంటే కూడా ఎక్కువ శాలరీ అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఇక ప్రిన్సిపల్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి, అలాగే బీఈడి కూడా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగి ఉండాలి. పర్సన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్, వారు గవర్నమెంటు మరియు సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సిబిఎస్ఈ ద్వారా అఫిలియేటెడ్ అయినటువంటి స్కూళ్ళలో మరియు ఇంటర్ కాలేజీలలో వారు పనిచేసి ఉండాలి. తప్పకుండా పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వారు 10 సంవత్సరాలు ప్రిన్సిపల్గా కానీ పీజీటీగా కానీ టీజీటీగా కానీ వారు పనిచేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక వైస్ ప్రిన్సిపల్ కూడా మాస్టర్ డిగ్రీ మరియు బీఎడ్ ఉండాలి. హిందీ ఇంగ్లీష్ మీడియంలలో బోధించడానికి అర్హత కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాలు పీజీటీగా పనిచేసినటువంటి అర్హత ఉండాలి, లేదా లెక్చరర్గా పనిచేసి ఉండాలి. లెవెల్ 8 గ్రేడ్ ఈ శాలరీతో వారు పనిచేసి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లలో పనిచేసిన వారే అర్హులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పీజీటీకి 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీటీ ఇంగ్లీష్కి అయితే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి, హిందీకి అయితే ఎంఏ హిందీ లేదా సాంస్క్రిట్ చేసినటువంటి వారు అర్హులు. ఈ విధంగా అంటే వారి సబ్జెక్ట్లో వారు మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు ఈ పీజీటీ పోస్టుకు అర్హులు అని తెలియజేశారు. దానితో పాటు బీఈడి అనేది తప్పనిసరిగా ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీష్ అన్నాడు. హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలో కూడా ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెబుతున్నాడు. అంటే హిందీలో కూడా బోధించడానికి సిద్ధంగా ఉండాలట. ఇది మన తెలుగు వారికి హిందీలో బోధించే అర్హత ఎక్కువగా ఉండకపోవచ్చు. సౌత్ ఈ దక్షిణ రాష్ట్రాలందరూ కూడా హిందీలో బోధించడానికి సిద్ధంగా ఉండరు. కేవలం హిందీ మాట్లాడతారు, హిందీ చదవగలుగుతారు, కానీ హిందీలో సబ్జెక్టు బోధించలేకపోవచ్చు. అంటే ఇది ఎక్కువగా ఉత్తర రాష్ట్రాల వారికి ఒక మేలు కలిగేలాగా ఉంది అని మనం చెప్పొచ్చు. ఇక టీజీటీకి చూసినట్లయితే బీఎడ్తో పాటు డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు 3 సంవత్సరాల డిగ్రీలో ఆ సబ్జెక్టును వారు చదివి ఉండాలి అని చెప్పాడు. దానితో పాటు తప్పకుండా బీఎడ్ అనేది చదివి ఉండాలి. ఆ తర్వాత టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ కానీ మరియు సీటెట్ కానీ, టెట్ ఉన్నా సరిపోతుంది లేదా సీటెట్ ఉన్నా కూడా సరిపోతుంది, తప్పనిసరిగా ఉండాలి అని చెప్పాడు. వీరు కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా బోధించగలిగేలా ఉండాలి తప్పకుండా. అంటే హిందీ బాగా వచ్చిన వారికే ఈ పోస్ట్ అనేది వస్తుంది అని మనం చెప్పొచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది.
అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి, పర్సన్ విత్ డిజాబిలిటీస్ ఉన్నవారికైతే మరియు ఉమెన్కి ఇలా డీటెయిల్డ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డిజాబిలిటీ క్యాండిడేట్స్కి కూడా వివరంగా ఇక్కడ ఇచ్చారు. ఫిజికల్ డిజాబిలిటీ, ఫీ పే చేయాల్సినటువంటి విషయము, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కి అయితే 2,000 రూపాయలు, పీజీటీ మరియు టీజీటీకి అయితే 1,500 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా పే చేసి వారు ఈ వెబ్సైట్లోనే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఏ విధంగా చేయాలనేది చాలా డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఫిల్ చేయాలి, అలాగే వాటికి ఫిజికల్ డిజాబిలిటీస్ ఉన్నవారు వారు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేటివి పెట్టాలి అనే విషయాలు, స్క్రైబ్ ఉన్నవాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఇక పోస్టుల సంగతి వచ్చినట్లయితే స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండర్ డిఫరెంట్ పోస్ట్స్. స్టేట్ వైజ్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 0, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 97 పోస్టులు ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పీజీటీ అనేవి లేవు, కేవలం టీజీటీ పోస్టులు 97 అతి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మన తెలంగాణ చూసినట్లయితే తెలంగాణలో ప్రిన్సిపల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపల్ 6 పోస్టులు, పీజీటీకి 77 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే టీజీటీ 168 పోస్టులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ పోస్టులు కేటాయించారు. పీజీటీ 77, టీజీటీ 168 పోస్టులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక కేటగిరీ వైజ్గా చూసినట్లయితే కేటగిరీ వైజ్గా ఆంధ్రప్రదేశ్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సబ్జెక్టు వైజ్గా ఇంగ్లీష్ అన్రిజర్వ్డ్ 8 పోస్టులు, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీ 6. ఈ విధంగా మనం డీటెయిల్డ్గా ప్రతి సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ చూడవచ్చు. హిందీ పోస్టులు దాదాపు 16 పోస్టులు ఉన్నాయి. ఎంఏ హిందీ చేసినటువంటి వారికి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఇది. అలాగే సోషల్ 20 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్కే 8 పోస్టులు ఉండడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రిన్సిపల్ పోస్టులు 11, వైస్ ప్రిన్సిపల్ 6, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో దాదాపు ఇంగ్లీష్ సబ్జెక్ట్కే అన్రిజర్వ్డ్ 3 పోస్టులు, ప్రతి సబ్జెక్టులో 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి లేవు, ఓబీసీ ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా కొన్ని డిజాబిలిటీ క్యాండిడేట్స్కి కూడా కొన్ని పోస్టులు ఇక్కడ కేటాయించారు. ఇక టీజీటీ విషయానికి వస్తే అతి ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. టీజీటీ అన్రిజర్వ్డ్ ఇంగ్లీష్ 16 పోస్టులు, హిందీకి 15, మ్యాథ్స్కి 16, సోషల్లో 16, ఇలా 16 పోస్టులు దాదాపుగా ఉండడం జరిగింది. ఓబీసీకి కూడా 8 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉపాధ్యాయ ఆశావహులు తప్పకుండా కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్లయితే తప్పకుండా వీరు ఒక జాబ్ని కొట్టగలుగుతారు. దీనికి ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే టీజీటీకి తప్పకుండా సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై ఉండాలని అంటున్నాడు. అలాగే హిందీ ఇంగ్లీష్ మీడియంలలో కూడా బోధించగలిగి ఉండాలి. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఇది తెలుగు మీడియం లేదు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం సీరియస్గా చేసినట్లయితే తప్పకుండా జాబ్ అనేది వారికి లభిస్తుంది అని చెప్పొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కూడా ఇక్కడ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చేయాలో 1 by 1 స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి అప్లై చేయడానికంటే ముందు ఒకసారి దీన్ని బాగా చదువుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేం వివరాలు కావాలో ముందే ఒక తెల్ల కాగితం మీద రాసి పెట్టుకొని ఆ తర్వాత అప్లై చేయడానికి మనం విండో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం సమయం ఎక్కువగా తీసుకున్నట్లయితే అది సబ్మిట్ చేయడానికి వీలు కాకపోవచ్చు, అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అప్లై చేసుకుంటూ రావాలి. అందుకే ముందుగానే వివరాలన్నీ ఒక తెల్ల కాగితం మీద వరుసగా రాసి పెట్టుకొని ఆ తర్వాత మనం
ఆ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా చివరగా అమౌంట్ అనేది పే చేయడానికి మొత్తం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మొత్తం 4 విభాగాలుగా ఇవ్వడం జరిగింది. మొదటిది బేసిక్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏ ఫార్మాట్లో ఉండాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, మినిమం 10 నుండి 200 KB మధ్యలో ఉండాలి. ఈ విధంగా ప్రతి డాక్యుమెంట్ని క్లియర్గా మనం స్కాన్ చేసి పెట్టుకొని ఆ సైజుకి దాన్ని కుదించి పెట్టుకొని వాటిని సిద్ధంగా మనం ఉంచుకోవాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, వేలుముద్ర, అలాగే సిగ్నేచర్, వీటన్నింటినీ కూడా స్కాన్ చేసుకొని ఆ సరైనటువంటి ఫార్మాట్లో మనం సిద్ధంగా ఉంచుకొని ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం అప్లికేషన్ ఫామ్ని ఈ విధంగా పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్లో కూడా పొరపాటు చేయకూడదు. అందుకే ముందుగా వీటిని బాగా చదివి ఆ తరువాత మాత్రమే అప్లికేషన్ చేయడానికి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ముందు అన్నీ సిద్ధంగా రాసి పెట్టుకొని చేసినట్లయితే త్వరగా అయిపోతుంది. అలాగే మనం ఏ తప్పు చేయకుండా సరిగ్గా చేయగలుగుతాం.